వంగవీటి మోహన్ రంగా 28వ వర్ధంతి సందర్భంగా నంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ ఎంఎస్ఆర్ నివాళి ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లాలోని దావులూరుపాలెం, అన్నవలంకపాలెం, తెనాలిలో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాలకు చెందిన నాయకుడు వంగవీటి రంగా అని ఎంఎస్ఆర్ కొనియాడారు. రంగా జీవిత చరిత్రను అద్దం పట్టే విధంగా మంచి చిత్రాన్ని నిర్మిస్తానని ఎంఎస్ఆర్ తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మరి అమెరికాలో కూడా ఈ రోజు ఆయన వసతి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు మన గ్రామాలలో సంతోషంగా ఉంది. అలాగే ఈ మధ్య మన యువతంతా కూడా రంగా నిర్మాణంలో కూడా చిన్న ఒక పిచ్చివాడు తీసిన సినిమాకి అందరూ కూడా దాని మరి గ్రామాలలో కోరిక మేరకు అందరూ కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుతున్నారు మంచి సినిమా రావాలని. మరి ఇవాళ సాయంత్రంలో నిర్ణయం చేసి మీ అందరి కోరిక మేరకు మన వంగవీటి మోహన్ రంగా కాబట్టి ఆయన జీవితంలో మర్చిపోలేని విధంగా సినిమా తీయాలని అందరూ కోరుతున్నారు. తప్పకుండా మనందరూ సలహా మేరకు నేను చేస్తున్నాను కూడా పేరు తెలియజేస్తాను. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని వర్గాలతో కలిసి ఒక సామాన్యుల కోసం ప్రాణాలు అర్పించిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగా గారి సామాన్యుల కోసం ప్రాణాలు అర్పించారు. అయితే కారణాలు ఏమైనా కానీ ఈ రోజున మరి 11 ఎమ్మెల్యేలు మంత్రులు అయినాడు కూడా లేని పేరు చనిపోయిన 28 సంవత్సరాలకు కూడా ఆయన మనం స్మరిస్తున్నామంటే మరి ఈ రోజున ఒక వంగవీటి మోహన్ రంగా చరిత్ర ఎంత చెప్పుకున్నా కానీ అది తీరదు. ఎవరంటే ఈ రోజున ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరికి లేని దమ్ము ధైర్యం
చచ్చిపోయి కూడా ఆయన పేరు చెబితే గుండెల్లో దడదలాడుతున్న ఈరోజు చాలా మంది నాయకులు. వ్యవహారం నిర్మాణంగా త్వరలో రంగా గారి వర్గం తరఫున సామాన్యుల కోసం మన పేపర్ కూడా వస్తుంది. దాని పేరు అక్షరం. దాని పేరు అక్షరం మొదలవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆ బ్రోచర్ చూడండి, మన అక్షరం బ్రోచర్ తీసుకోండి. మీ అందరి కోసం అక్షరం మొదలవుతుంది. త్వరలో అవసరం ఉంది. ప్రతి రంగా గారి మార్కెట్లో కూడా ప్రస్తుతం ఒక నెలకు పుస్తకం వస్తుంది. రంగా గారి బర్త్డే రోజున ప్రతి ఇంట్లో కూడా న్యూస్ పేపర్ అవ్వాలని మీ అందరూ కోరుకోండి. ఇది మీ ఇంట్లో కూడా ఈ అక్షరం అనే పుస్తకం మీ అందరి ఇళ్లలో, మన లంక గ్రామాల ప్రజలు అందరికన్నా ఉన్నట్టయితే త్వరలో న్యూస్ పేపర్ కూడా వస్తుంది. మన వార్తలు మనమే రాసుకున్నాం. ఓకేనా? మన సినిమా మనమే చేస్తాం. ఎవడు అవసరంలా. మన స్టోరీ మందే. మన హీరో రంగా గారండి దీంట్లో. ఇవ్వాలంటే మన వాళ్ళందరూ గ్రామాన్ని కోరుతున్నాం. వంగవీటి పులిబిడ్డ, పేద ప్రజల ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగా గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాజా గ్రామంలో అనే ఒక అభిమానులు ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమానికి నెంబర్ 1 న్యూస్ ఛానల్ చైర్మన్ శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, మరి రాధారంగ యువసేన నాయకులు అమ్మిశెట్టి వాసు గారు. రంగా గారు ఇప్పుడు 28 ఏళ్ల క్రితం చనిపోతే ఈ అభిమానం ఏంటి? మరి నిజంగా రంగా గారి వారసులుగా మనందరం ఉంటాం. మన అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఏ నాయకుడు కూడా ఎక్కడా లేదు కూడా, ఏ పార్టీ కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ. రంగా గారికి ఒక కులం కానీ మతం కానీ ఎక్కడా లేదు. ముఖ్యంగా ఆయన దారుణంగా చంపేసిన రోజున ఎస్సీ సోదరులు కానీ ఉన్నట్టుగా ఆయన బతికేవాడంట. ఆ రోజు క్రిస్మస్ పండుగ కాబట్టి వాళ్ళందరినీ పండుగ చేసుకోవడానికి వెళ్ళారు. ఆయన వెంట మైనార్టీ సోదరులు ముస్లిం అదే డిస్టెన్స్ ఎక్కువద్దు, మనకు వచ్చి పోవచ్చు. అభిమానులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వంగవీటి మోహన్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ మన లంక గ్రామాల్లో అడుగడుగున ఈరోజు వంగవీటి రంగా గారికి నీరాజన పలుకుతున్నారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరి ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణకి నేనే రావడం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 28వ వర్ధంతి సందర్భంగా మళ్ళా మీ ఊరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కాకుండా మరి అమెరికాలో కూడా ఈ రోజున ఆయన వర్ధంతి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు మన గ్రామంలో నాకు సంతోషంగా ఉంది.
మరి అలాగే ఈ మధ్య మన యువత అంతా కూడా రంగా గారి అభిమానులందరూ కూడా నిన్న ఒక పిచ్చివాడు తీసిన సినిమాకి అందరూ కూడా దాన్ని బాధపడుతున్నారు. ఎవరు బాధపడాల్సిన పర్లేదు. త్వరలోనే మరి మన వాళ్ళందరూ కోరిక మేరకు మనందరం కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుతున్నారు మంచి సినిమా కావాలని. మరి ఇవాళ సాయంత్రంలో నిర్ణయం చేసి మన వంగవీటి అనంగా సామాన్యుల దేవుడు కాబట్టి ఆయన్ని ఒక జీవితంలో మర్చిపోలేని విధంగా సినిమా తీయాలని